వర్షంలో పిసినారి కాకి. పక్షుల ఊరిలో అందరూ కూలి పనులు పొలం పనులు చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. కాని ఆ ఊరిలో చిచ్చుకాకి మాత్రం చాలా డబ్బున్నది. తనకెంత డబ్బున్నా కాని బాగా పిసినారిది. తనకొక కొడుకున్నాడు, చిన్నుకాకి. చిచ్చుకాకి వాళ్ళకి సరిపడా మాత్రమే వండుకుని తింటూ ఏది పాడవకుండా చూసుకుంటూ ఉంటుంది. ఎవరికీ పెద్దగా సాయం చెయ్యదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అమ్మో, సరుకులు తీసుకుని రావాలని అన్నావు కదా, వెళ్దామా? వెళ్దాం రా చిన్నుగా. అసలు ఇంట్లో ఏవీ లేవు. 6 నెలలకి సరిపడా సరుకులు తెచ్చేసుకోవాలి. అన్ని సరుకులు ఎందుకు? మనం డబ్బున్నోళ్ళం కదరా, అలానే తెచ్చుకోవాలి. అందరూ చూసి ఆశ్చర్యపోవాలి. ఓ సరేలే, వండేదేమీ ఉండదు కానీ అన్ని తెచ్చుకోవాలి. ఏట్రా అంటున్నావు? ఓ ఏం లేదులే, ఈ రోజు ఏంటో ఉదయాన్నే మబ్బుగా ఉంది. ఏవైనా వర్షం పడుతుందేమో. పద తొందరగా వెళ్ళొచ్చేద్దాం. ఓ సరేనమ్మా, వెళ్దాం. అలా ఇద్దరూ కలిసి సరుకులు తెచ్చుకోవడానికని వెళ్తారు. చిచ్చుకాకి పిసినారిదైనా కాని తనకి గొప్పలంటే చాలా ఇష్టం. ఊర్లో వాళ్ళందరూ పనులకు వెళ్లడానికని సిద్ధమవుతూ ఉంటారు. అందరూ పనులు చేసుకుంటేనే ఆ రోజు గడుస్తూ ఉంటుంది వాళ్ళకి. అమ్మా, ఈ రోజు ఏం వండావు? ఏం వండడం బుజ్జి, ఇంట్లో ఏమీ లేవు. సాయంత్రం పని నుండి వచ్చేటప్పుడు తీసుకొనొస్తాను. సరేనమ్మా, మరి ఇప్పుడు అన్నం తినడం ఎలా? కొంచెం బియ్యం ఉంటే అన్నం వండాను, గంజేసుకుని తిను. సరేనమ్మా, పనికి వెళ్ళు. తుని పిచ్చుక పనికి బయలుదేరుతుంది. అలానే అందరూ వెళ్తూ ఉంటారు. అప్పుడే కాసేపటికి బాగా మబ్బు వీసేస్తూ ఉంటుంది. దానితో అందరూ తొందరగా పనికి వెళ్తూ ఉంటారు. అమ్మ బాబాయ్, మనకొచ్చే కూలీ డబ్బులతో బ్రతకడం చాలా కష్టంగా ఉంది. అవునే, నిజమే. నాకు కూడా అలానే ఉంది. ఇంట్లో అస్సలు సరుకులే లేవు. ఇంకేం చేస్తాం, ఇలా బ్రతకడమే. ఏంటో చాలా మబ్బుగా ఉంది. అవును, వర్షం రాకుండా ఉంటే చాలు. వస్తే పనుండదు, అప్పుడు డబ్బులుండవు. నిజమే, ఇంట్లో వండుకోవడానికి బియ్యం కూడా లేవు. ఈ రోజు డబ్బులతో అన్ని కొనుక్కోవాలి. అలా అనుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే దారిలో చిచ్చుకాకి, చిన్నుకాకి సరుకులు తీసుకుని వస్తూ కనిపిస్తారు. ఆ సరుకులు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి, అందరూ పనికి వెళ్తున్నారా? అవునండి. ఇన్ని సరుకులు ఏంటండి? వంట అవి చేసుకోవడానికి ఉండాలి కదా. ఏంటి ఇన్నా? పోనీలేండి, చాలా రోజులొస్తాయి. అందుకే తెచ్చుకుంటున్నాను. అలా మాట్లాడుకుని ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. అందరూ పొలానికి వెళ్లేసరికి కాసేపటికి చినుకులు మొదలవుతాయి. అందరూ పనులు ఆపేసి దానితో అందరూ ఇళ్లకి వెళ్లిపోతారు. అమ్మో, వర్షం బాగా ఎక్కువగా ఉండమ్మా. అవును పుచ్చి, అదే చూస్తున్నాను. ఇంట్లో సరుకులేమీ లేవు. వర్షం ఆగితే తెద్దామంటే కొట్టు తీయలేదు. ఈ రోజుకి అన్నం ఉంది కదా, రేపు చూద్దాంలే అమ్మా. అలా అనుకుంటూ ఉంటారు. ఆ రోజంతా వర్షం కురుస్తూనే ఉంటుంది. అలా ఆ రోజు గడుస్తుంది. పక్షులు ఎవ్వరింట్లో కూడా తినడానికి ఏమీ ఉండవు. అందరూ కూడా ఇబ్బంది పడుతూ అలా తట్టుకునే ఉంటారు. అమ్మ బాబాయ్, ఏంటిది, ఎంత వర్షం కురుస్తుంది, ఇంట్లో సరుకులేమీ లేవు. ఇప్పుడు ఎలాగా? నిన్న వర్షం వల్ల ఎవరింట్లో ఏమీ లేవు. నాకు బాగా ఆకలిగా ఉందిరా బాబోయ్, ఇప్పుడు ఎవరిని అడగాలి? అలా అనుకుంటూ కుహుబాతు మహీకృత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటి కుహు, ఇంత వర్షంలో వచ్చావు? మహి, నీ ఇంట్లో ఏమైనా సరుకులున్నాయా? లేవు కుహు, అందుకే ఇలా కూర్చున్నాను. నాకు బాగా ఆకలిగా ఉంది, కానీ వండుకోవడానికి ఏమీ లేవు. ఈ వర్షం వల్ల ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదే మహి. కొట్టు కూడా మూసేసింది, ఊరెళ్ళారేమో. అవును, చిచ్చుగారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే? అవును, ఆవిడ దగ్గర చాలా ఉన్నాయి, కానీ పిసినారితనంతో పెడతారో లేదో. వెళ్ళి అడిగి చూద్దాం పదా. అలా అనుకుంటూ ఇద్దరూ ఆకలి కుండలేక చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ వెళ్లడంతో తను ఆశ్చర్యపోతుంది. ఏంటి, వర్షంలో ఎలా వచ్చారు? చిచ్చు, అది మరి మీ దగ్గర కొంచెం ఆహారం ఉంటే పెడతారా? ఏంటి, ఆహారమా? మీ ఇంట్లో ఏమి లేవా? వర్షం వల్ల ఏమీ లేవండి, మీరు కొంచెం సాయం చెయ్యాలి. అవునండి, బాగా ఆకలిగా ఉంది. చిచ్చుకాకి తన మనసులో, అమ్మో, ఇప్పుడు ఎలక నేను ఏమీ పెట్టకపోతే ఈసారి నేనేమైనా సాయం అడిగినా కానీ చెయ్యను. ఇంట్లో ఏమీ లేవని చెప్పడానికి కూడా లేదు. నిన్నందరికీ కనిపించేలా సరుకులు తీసుకుని వచ్చాను. వీళ్ళకి పెడితే నా సరుకులన్నీ అయిపోతాయే. ఏదో కొంచెం పెడతానులే, వాళ్ళే వెళ్ళిపోతారు అని అనుకుంటుంది. చిచ్చుకాకి బాగా ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళు మాత్రం ఆశగా చూస్తూ ఉంటారు. బాగా ఆకలిగా ఉంది అని అంటున్నారు కదా, సరే భోజనం పెడతానాకండి.
చాలా ధన్యవాదాలండి. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. ఏం పర్వాలేదులే, నాది పెద్ద మనసు కదా, అందుకే పెడతాను. అలా చిచ్చుకాకి ఇంట్లోకెళ్ళి ఒక ప్లేట్లో కొంచెం కొంచెం ఆహారం మాత్రమే పెట్టి ఇద్దరికి తీసుకొనొచ్చి ఇస్తుంది. అది చూసి ఇద్దరు ఆనందపడతారు, కానీ ఆహారం తక్కువగా ఉందేంటి అని అనుకుంటారు. చిచ్చుగారు, ఇంతే ఆహారం ఉందా అండి? అంతే ఉంది. అయినా ఈ వర్షాలు ఎన్ని రోజులుంటాయో తెలియదు కదా. ఇప్పుడే మొత్తం తినేస్తాయి, తర్వాత ఎలాగ చెప్పు. అవునండి, మీకు కూడా ఉండాలి కదా, ఏదైనా పెట్టరు, అదే చాలు. మా ఇంట్లో మళ్ళీ వంట చేసుకోవాలి. కుహుబాతు మహీగ్రద్ద ఇద్దరు వాళ్ళ దగ్గరున్న ఆహారం తినేస్తారు. అమ్మయ్య, చిచ్చుగారు బాగానే పెట్టారులేండి, కొంచెం ఆకలి తగ్గింది. అవును కుహు, ఏదో సాయం చేశారు. సరే పద, వెళ్ళిపోదాం. అలా ఇద్దరు ఇంటికెళ్ళిపోతారు. చిచ్చుకాకి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటుంది. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక కూడా ఏమీ తినరు. తినడానికి వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండవు. దానితో తను చాలా బాధపడుతూ ఉంటుంది. బుజ్జి, బాగా ఆకలిగా ఉందా? అవునమ్మా, చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు ఎలా? ఏం చెయ్యాలి? ఆగు బుజ్జి, ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. అలాగేనమ్మా, ఆగు, నేను కూడా వస్తాను. వర్షంలో నువ్వెందుకులే. అవును, చిచ్చుగారి ఇంటికి వెళ్ళి అడిగి వద్దాం పదా. అలా అనుకుని వెళ్తూ ఉంటారు చిచ్చు ఇంటికి. ఇంతలో చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి అందరూ వెళ్లి ఆహారం తీసుకుని వెళ్తూ ఉంటారు. తనకది అస్సలు నచ్చదు. అందరూ వచ్చి నన్నే అడుగుతున్నారేంటి? నువ్వు కదా గొప్పకు చూపించుకుంటున్నావు. ఇంకెప్పుడు ఏమి చూపించను బాబోయ్, నా సరుకులన్నీ అయిపోతున్నాయి. ఒకరికైనా సరిగ్గా పెట్టవా? అన్నీ అయిపోతున్నాయని అంటున్నావు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంతలో తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఇద్దరూ వస్తారు. చిచ్చుకాకి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటితోనే, ఏం కావాలి? మీకు కూడా ఆహారం కావాలా? అవునండి, కొంచెం ఉంటే పెట్టండి. సరే ఆగు, పెడతాను. చిచ్చుకాకి వెళ్లి చాలా తక్కువ ఆహారం ప్లేట్లో పెట్టి తీసుకొనొస్తుంది. అది చూసి తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. ఇంతలోనే చోటు చిలుక, పన్ను చిలుక కూడా వస్తారు. మీరు కూడా వచ్చారా? ఇప్పుడు మీకు కూడా పెట్టాలా? కొంచెం ఏమైనా ఉంటే పెట్టండి. సరేలే, నా ఇల్లు సత్రంలో తయారయ్యింది. ఏమనుకోకండి చిచ్చుగారు. నేనేమనుకుంటారు? చిచ్చుకాకి తన మనసులో, నా దగ్గర ఉన్నదంతా వీళ్ళకే సరిపోయేలా ఉంది. ఆయన ఒకరికి పెట్టేది ఇద్దరికి పెట్టేస్తాను. ఆయన ఫ్రీగా తిండి పెట్టే సత్రం అని అనుకుని వచ్చేస్తున్నారేమో అని అనుకుంటుంది. ఇక చిచ్చుకాకి ఇంట్లోకెళ్ళి తన దగ్గరున్న భోజనంలో చాలా తక్కువ పెట్టి తీసుకుని వస్తూ ఉంటుంది. అది చిన్నుకాకి చూస్తాడు. అమ్మ పాపం, ఆకలితో వచ్చారు, అది వాళ్ళకి ఎక్కడ సరిపోతుంది? అంత వాళ్ళకే పెడితే మనం ఎలా బ్రతకాడ్రా? ఆస్తంతా కరిగిపోద్ది. పాపమమ్మ, కొంచెం ఎక్కువైనా పెట్టు. నీకే తెలీదు, నువ్వు ఊరుకోరారై. అలా చిచ్చుకాకి వాళ్ళకి ఆహారం ఇస్తుంది. అది చాలా తక్కువ ఉండడంతో తుని పిచ్చుక తన ఆహారాన్ని బుజ్జికి, చోటు చిలుక తన ఆహారాన్ని బన్ను చిలుకకి ఇచ్చేస్తుంది. ఆహారం ఎంతే ఉంది, అందుకే కొంచెం కొంచెం పెట్టాను. మీరు తినరా? మాదేముందండి, పిల్లలు తింటే చాలు, వాళ్ళకి కడుపు నిండాలి కదండి. పాపం చాలా ఆకలితో ఉన్నారు. నాకు కొంచెం చాలు, నువ్వు కొంచెం తిను. వద్దు బుజ్జి. అలా వాళ్ళ ప్రేమలు, ఆకలిని చూసి చిచ్చుకాకి చాలా బాధగా అనిపిస్తుంది. చిచ్చుకాకి తన మనసులో, అయ్యో, నా దగ్గర ఎంతున్నా కానీ లేనట్టు వీళ్ళకి చాలా తక్కువ పెట్టాను. కష్టాల్లో ఉన్నారు, నేనిలా చేయడం చాలా తప్పు. వాళ్ళు కూడా నా కొడుకులానే కదా, అందరికీ ఆహారం వండి కడుపు నిండా పెడతాను అని అనుకుంటుంది. తోనే, కాసేపు ఉండండి, అందరికి ఆహారం వండి ఇస్తాను. అయ్యో పర్లేదండి. లేదు, నా దగ్గర చాలా సరుకులున్నాయి. అలా చెప్పి చిచ్చుకాకి మారి తన పిసినారితనం పక్కన పెట్టి అందరికీ ఆహారం వండుతూ ఆనందపడుతుంది. రాత్రి పక్షుల ఇంటి ముందు భోజనాలు. ఊరిలో పక్షులందరూ కలిసిమెలిసి చాలా ఆనందంగా ఉంటారు. ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకుంటూ, అన్నీ ఇచ్చిపుచ్చుకుంటూ అందరూ ఒక కుటుంబంలా ఉంటారు. అందరూ రోజు ఖాళీ ఉన్నప్పుడల్లా కలిసి కబుర్లు చెప్పుకుంటూ చాలా సరదాగా ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాత్రి, అబ్బా, ఈ రోజు బాగా ఖాళీ దొరికినట్టు అనిపిస్తుంది. అవును, నిజమే, మనం ఎప్పుడు మాట్లాడుకున్నా అలానే అనిపిస్తుంది. అవును, ఏ ఇబ్బంది ఉన్నా కానీ అందరం మాట్లాడుకుంటూ ఉంటే అన్నీ మర్చిపోతాం. నిజమే, కానీ ఇలా మనం అందరం కలిసి ఉండడం చాలా బాగుంటుంది కదా. అవును, నిజమే, చాలా బాగుంటుంది. అలా అందరూ మాట్లాడుకుంటూ చాలా సరదాగా ఉంటారు.
అప్పుడే పిల్లలు ముగ్గురు కూడా వస్తారు. అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు బుజ్జి పిచ్చుకకి బాగా ఆకలిస్తుంది. నాకు బాగా ఆకలిగా ఉంది. ఏం కూర చేశావు? ఉదయం వండిన వంకాయ కూర ఉంది కదా, అది తినడమే. ఏంటి మళ్ళీ వంకాయ? బాబోయ్, నాకొద్దు, నేను తినలేను. ఏంటి బుజ్జి, వంకాయ కూర నీకు నచ్చదా ఏంటి? నచ్చదట్ట. అవునట్ట, నువ్వేం కూర చేశావేంటి? బంగాళదుంప బుజ్జి, నువ్వు తింటావా? ఎందుకు తినను, బాగా తింటాను. తుని అత్త, నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం, నాకివ్వు. ఏంటి, నీకిష్టమా? ఎందుకివ్వన్రా, ఇస్తాను. అలా పిల్లల మాటలు వింటూ అందరూ బాగా నవ్వుకుంటారు. అప్పుడే ఆ సరదాలలో మహిగ్రద్దకి ఒక ఆలోచన వస్తుంది. కాదు కాని, అందరం ఇక్కడే కలిసి ఉంటున్నాం కదా, మనమందరం రోజు కలిసి భోజనం చేస్తే బాగుంటుంది కదా. ఎలా మహి, అందరం ఎక్కడ చేస్తాం? లేదు, అందరం అందరి ఇంట్లో వండుకున్న కూరలు తీసుకొనొచ్చి కలిసి బయట కూర్చొని సరదాగా తింటే బాగుంటుంది కదా. ఎవరికి ఏ బాధున్నా అందరం కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. అవును మహి, బాగానే అన్నావు. ఈ ఆలోచన ఏదో బాగుంది కదా. అందరూ కలిసి బాగా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండడంతో తనకి కూడా బాగానే అనిపిస్తుంది. అందుకని అందరూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇదేదో బాగానే ఉంది కదా, అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఆనందంగా రోజు భోజనం చెయ్యొచ్చు. అవును తుని, నిజమే. అందరం కలిసి భోజనం చేస్తే మంచిగా అన్ని రకాలు కూడా తినొచ్చు. భలే చెప్పావు, అలానే చేద్దాం. ఒకరు వండిన కూర ఒకరు వండకుండా అందరం రకరకాలు తినొచ్చు. అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు విన్న పిల్లలు చాలా ఆనందపడతారు. ఇంతలో కుహుబాతు, లూసి పావురం కూడా వస్తారు. వాళ్ళకి కూడా విషయం అంతా చెబుతారు. అబ్బా, అలా అయితే భలే బాగుంటుంది కదా, అంతకు ముందు ఏం కావాలి? నిజమే, అందరం ఎలాగో రోజు కలుస్తూనే ఉంటాం కదా, అలానే రాత్రి కలిసి భోజనం చేయడమే. ఇదేదో బాగుంది, కానీ రోజు ఒకరింటి దగ్గర తింటే ఏం బాగుంటుంది? అవును, అది కూడా నిజమే. అయితే రోజుకొకరి ఇంటి దగ్గర భోజనం చేద్దాం. అవునవును, ఆకాశాన్ని చూస్తూ అందరం కూడా చల్లని గాలిలో భోజనాలు చెయ్యొచ్చు. అబ్బబ్బబ్బా, ఆ ఊహే బాగుంది. అందరూ చాలా ఆనందపడతారు. అలా ఆ రోజు గడుస్తుంది. తర్వాత రోజు అందరూ రాత్రి భోజనాలకు ఎవరింట్లో వాళ్ళు వంట పూర్తి చేస్తారు. అప్పుడే అందరూ కలుస్తారు, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, ఈ రోజు ఎక్కడ భోజనం చేద్దాం? ఎక్కడైనా పర్లేదు, చెప్పండి, అన్నీ సిద్ధం చేసుకుందాం. సరే అయితే చోటు వాళ్ళ ఇంటి దగ్గర చేద్దాం. అబ్బా, సరే పదండి, అందరూ అన్నీ సిద్ధం చేసుకుందాం. ఈ రోజు చోటుకి మంచి ఆనందంగా ఉన్నట్టుంది. అందరూ కలిసి భోజనం చేస్తామంటే ఆ మాత్రం ఉంటుంది కదా. అందరూ కలిసి చోటు చిలక వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేయడానికని ఎవరింట్లో వండినవన్నీ వాళ్ళు తీసుకొనొచ్చి పెట్టుకుని అందరూ ఇంటి బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. అబ్బా, ఇలా అందరం కలిసి భోజనం చేయడం భలేగా ఉంది. పైగా అన్ని రకాల కూరలు తినొచ్చు. భలే చెప్పారు. ఇలా కబుర్లు చెప్పుకుంటూ చల్లని గాలిలో అందరితో కలిసి భోజనం చేసే అవకాశం ఎవరికొస్తుంది? మనకొచ్చింది. నిజమే లూసీ, చాలా ఆనందంగా ఉంది. ఇలా ఉంటే చాలు. అలా అందరూ మాట్లాడుకుంటూ భోజనం పూర్తి చేస్తారు. దానితో బాగా సంతోషంగా ఉంటారు. అలా ఆ రోజు గడుస్తుంది. తరువాత రోజు అందరూ వాళ్ళ పనులు చేసుకుని సాయంత్రం అయ్యేసరికి అలసిపోయి ఇంటికొస్తారు. కాని అందరూ కలిసి భోజనం చేద్దాం అనుకున్నారు కాబట్టి వంట చేసుకుని అందరూ చిచ్చుకాకి వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చెయ్యాలని అనుకుంటారు. ఈరోజు చాలా బద్ధకంగా అనిపించింది. నిజమే, వంట చేసే ఓపిక కూడా లేదు, కానీ చేశాను. నిజమే, అందరం కలిసి తింటామనే ఆనందంలో అలసట కూడా పారిపోయింది. నిజమే చిచ్చు, మన కష్టాలన్నీ మర్చిపోవడానికి మనకి ఇదే దారి. నిజమే, ఈసారి ఎవరికి ఏం బాధగా అనిపించినా కానీ మనం భోజనం చేశాక మాట్లాడుకుందాం. అప్పుడు అందరిలో ఉన్న కష్టం, బాధ తగ్గిపోతాయి. అందరూ కలిసి భోజనం చేస్తారు. అప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులున్నాయేమోనని ఒకరినొకరు అడుగుతూ చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఎవరికైనా ఏమైనా బాధ ఉంటే చెప్పండి. అందరం ఒకటి కుటుంబం అనుకున్నాం కాబట్టి ఈ రోజు ఇక్కడున్నాం. కరెక్ట్గానే చెప్పావు లూసీ. మనం అందరం ఇలా కలిసి ఆనందంగా ఉంటామని ఏ రోజు అనుకోలేదు. ఒకప్పుడు నాకు మా చిన్నోగాడు, వాడికి నేను. ఎప్పుడైతే మనం మాట్లాడుకోవడం మొదలు పెట్టామో మీరంతా నా వాళ్ళైపోయారు. చిచ్చు, నీకే కాదులే, మాకు కూడా అంతే. అలా అందరూ కాసేపు మాట్లాడుకుని వెళ్ళి పడుకుంటారు. అలా ఆ రోజు గడుస్తుంది. ఒకరోజు సాయంత్రం పిల్లలందరూ బాగా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే పెద్దవాళ్ళందరూ పని నుండి ఇంటికొస్తారు. ఒరే బనికా, చిన్నుకా, మనం రోజు కూరగాయలు అవి తింటున్నాం కదా, ఈ రోజు నాన్ వెజ్ అడిగితే? అవును, చాలా బాగుంటుంది. కానీ వాళ్ళు చేస్తారంటావా? ఏమో, చూద్దాం. నాకు తినాలని ఉంది. అవును, నాకు కూడా అలానే ఉంది. చిన్న, మనం ఇంటికెళ్ళి మన వాళ్ళని అడిగి చూద్దాం, ఏమంటారో. సరే పదండి. పిల్లలు ముగ్గురు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అందరూ వంట చేయాలని చూస్తూ ఉంటారు. అమ్మా, ఈరోజు నువ్వు చికెన్ చేయొచ్చు కదమ్మా? ఏంటి, చికెన్ కావాలా? ఇప్పుడెందుకు పుచ్చి? ఈ మధ్య అసలు వండుకోలేదు కదా. అవును, అది కూడా నిజమే. అందరూ ఉన్నారు కదా, వండుతాన్లే. అయ్యా, అవునా? సరే. బుజ్జి పిచ్చుకలాని చిన్నుకాకి బన్ను చిలుక కూడా వాళ్ళమ్మని అడుగుతారు. అందరూ ఒప్పుకుంటారు. అప్పుడే ఒకరితో ఒకరు చెప్పుకుందామని అందరూ ఒక్కసారిగా బయటకొస్తారు. తుని, ఈ రోజు నేను మటన్ చేస్తాను. నేను చికెన్ చేస్తున్నాను చిచ్చు. నేను రొయ్యలు వండుతున్నాను. అదేంటి, మీ పిల్లలు కూడా నాన్ వెజ్ చేయమన్నారా? అయితే అందరూ అనుకునే వచ్చుంటారు. పోనీలేండి, ఈ రోజు నాన్ వెజ్ భోజనాలన్నమాట. అయితే కుహు వాళ్ళకి కూడా చెప్పాలి, ఇంకా వాళ్ళని వంట చేయొద్దని చెబుదాం. అలా అందరూ అనుకుంటూ నాన్ వెజ్ వంటలు చేసుకుంటారు. అలా రాత్రవుతుంది. అప్పుడే అందరూ కలుస్తారు. ఎక్కడ భోజనం చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, ఈరోజు అందరం మా ఇంటి దగ్గరే భోజనం చేద్దాం. సరే తుని, అన్ని తీసుకొని వచ్చి పెట్టుకుందాం. ఈ రోజు పిల్లలతో పాటు మనకి కూడా భలే ఉంటుంది, నాన్ వెజ్ పార్టీ. అవును, అందరూ వచ్చేయండి, తొందరగా తినేసి కబుర్లు చెప్పుకుందాం. అలా అందరూ వాళ్ళ చేసిన వంటలవి కూడా తీసుకొనొచ్చి అన్ని తీసుకొనొచ్చి పెట్టేలోపే అందరూ కూర్చొని సిద్ధంగా ఉంటారు. ఏంటి పిల్లలు, అప్పుడే వచ్చి కూర్చున్నారు? నాన్ వెజ్ కదా అత్త, అందుకే. ఓహో, కాకపోతే మాత్రం కూర్చోలే. అలాంటిది, కానీ ఇప్పటికైతే భలే ఆనందంగా ఉంది. ఎందుకుండదు, మీకు కావలసినవన్నీ సిద్ధంగానే ఉన్నాయి కదా. సరే సరే రండి, అందరం ప్రశాంతంగా భోజనం చేద్దాం. అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు.